ప్రేమ దేవుని బిడ్డలారా, మన వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, అందులో ఫస్ట్ వచనం చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఫస్ట్ వచనం నుండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినండి. ఇక్కడ దేవుడి యొక్క సంఘం యొక్క ప్రణాళిక. సంఘం అంటే 10 మంది గల సంఘం, ఒక వ్యక్తి కూడా సంఘం. ఇంకా సంఘం అంటే ఏంటి తెలుసా? దేవుని యొక్క ఆలయం. హల్లెలూయా. మందిరం కాదు, దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క నివాస స్థలం. అట్టయితే మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అన్నాడు. అంటే ఆలయం అంటే ఎవరు? ఒక వ్యక్తి కూడా ఆలయంగా ఉంటున్నాడు. ఇలాంటి ఆలయాలు 100 కూర్చున్నా, 100 కలిసి కూర్చున్నా, 10 మంది కూర్చున్నా, లేదా వారు ఎక్కువ మంది కూర్చున్నా, వాళ్ళు అక్కడ ఏమున్నది? అక్కడ దేవుని యొక్క నివాస స్థలమైన దేవుని యొక్క ఆలయం ఉంది. ఆ సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. అంటే నీకు శిరస్సు ఎవరు? యేసయ్య. 10 మంది ఉన్న సంఘానికి మొత్తం కలిసి హెడ్ ఎవరు? యేసయ్య. ఆ యేసు నుంచి వచ్చే ప్రతి ఆలోచన ఈ బాడీకి అందుతూ ఉంటుంది అన్నట్టు. హల్లెలూయా. అటైతే ఇక్కడ యెషయా ప్రవక్త సంఘము ఎలా కట్టబడుతుందో, సంఘము ఎలా ఉంటుందో, ఆ సంఘము ఎక్కడ ప్రారంభించబడుతుందో, దాని ప్రారంభ స్థానం ఎక్కడనో ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా రాకముందే మినిమం 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు విషయం మాట్లాడుతున్నాడు? ఆ దినములో ఆ కాలం ఉన్న సంగతి మాట్లాడట్లేదు దేవుడు. ఇంకా 700 సంవత్సరాలు జరిగిన కాలం గతించిన తర్వాత ఆ రోజు జరగబోయే సంఘటనను దేవుడు ముందే తన ప్రవక్త ద్వారా ప్రజలకు బయలుపరుస్తున్నాడు. దాన్ని ప్రవచనం అంటారు. హల్లెలూయా. వీటిని ఏమంటారు? ప్రవచనాలు. ప్రవక్తలు ప్రవచించినవి క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఊరికే సడన్గా జరగలేదు ఏది కూడా. క్రొత్త నిబంధనలో ఈ 4 సువార్తల్లో శిష్యులు రాసిన ప్రతి విషయాలు కూడా అవి ప్రవక్తల యొక్క లేఖనాలు రాయబడ్డాయి. వాళ్ళు అక్కడక్కడ చెప్తున్న ప్రతి పరిస్థితుల్లో ప్రతి ప్రవచనం కూడా అంతకుముందున్న ప్రవక్తలు రాసిన లేఖనాలను ఇక్కడ నెరవేర్చబడుతున్నవి అని అపోస్తులు రాశారు. యేసు కూడా చెప్పాడు, యెషయా ప్రవక్త పలికిన రీతిగా. హల్లెలూయా. ఇదిగో నేను అభిషేకించబడ్డాను, దేవుని ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు, గుడ్డివారికి కళ్ళు ఇవ్వడానికి కొరకు, మూగవారికి మాటలు ఇవ్వడానికి కొరకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధించబడ్డ వారికి విడుదల, జీవితంలో నెమ్మది స్వతంత్రం లేని వారికి హితవత్సరం ప్రకటించుటకు నేను వచ్చి తిని అని అన్నాడు. ఈ ప్రవచనం కూడా ఎవరిది? యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచన ప్రకారంగా యేసయ్య ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రవచనం మీ వినికిడిలో నెరవేర్చబడ్డదని చెప్పేసి ప్రభా గ్రంథం చుట్ట అక్కడ ఉన్నటువంటి ఆ సమాజ మందిరం అధికారికి ఇచ్చి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నారు. నెరవేర్చబడ్డదంటే ఏంటి? ఆ ప్రవచనం నెరవేర్చబడ్డ. ఇక్కడ చూసినట్టయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఫస్ట్ వచనం నుంచి చదివితే ఇక్కడ అంటున్నాడు, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేనో. హల్లెలూయా. ఏమంటున్నాడు? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెషయా ప్రవక్త ఈ సమాచారాన్ని చెప్తున్నాడు. కానీ మేమని
ఎందుకు అంటున్నాడంటే అపోస్తులను గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. అపోస్తులు అంటున్నారు ఈ మాటలు. మేము ప్రకటించిన నజరేయుడైన యేసు, మేము ప్రకటిస్తున్న సిలువబడిన యేసును మేము ప్రకటిస్తున్నామని పౌలు చెప్తున్నాడు. మేము, నేను కాదు, మేము. హల్లెలూయా. ఆ యేసు లోకమునికి వెర్రితనంగా ఉన్నాడు. నాశనానికి వెళ్ళే వారికి వెర్రితనంగా ఉన్నాడు ఆయన. రక్షించబడుతున్న ప్రతి వ్యక్తి అదొక శక్తి. ఈ సిలువను గురించిన వార్త నశించే వాడికి వెర్రితనంగా ఉంది, రక్షించబడే వారికి ఇది గొప్ప శక్తి. అది యూదుడి కావచ్చు, అన్యజనుడు కావచ్చు, గ్రీక్ దేశస్తుడి కావచ్చు, పిలువబడిన వాడు ఎవడైనా కావచ్చు, వాడికి ఇది గొప్ప శక్తి అని అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడి జ్ఞానము, దేవుని శక్తి అయి ఉన్నాడు. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఈ సమాచారము ఎవరిని లేరు తెలుసా? మొట్టమొదటిగా యూదులే వినలేదు. ఎవరు? యూదులు. ఈరోజు కూడా ఈ సమాచారం వినడానికి చాలామంది ఎక్కువ ఎవరు లేరంటే క్రైస్తవులు లేరు. హల్లెలూయా. ఈ క్రైస్తవులు కొద్దిమంది ఉన్నారండి. గ్రేస్ రవణ్ పాస్టర్ గారు, ఓకే మీరు చెప్పింది 100% ఖచ్చితమండి, ఇది సత్యమైన వాక్యం అండి, ఇది వాస్తవమే అని ఒప్పుకుంటూ ఉన్నారు కొందరు దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వారు మనస్సాక్షి బాగున్నట్టుంది, అందుకే వారు గ్రహిస్తున్నారు. కానీ కొందరు అంటారు మీరు చెప్పేది బాగానే ఉందండి, వారు చెప్పేది బాగానే ఉందండి. అట్టయితే పౌలు చెప్పొచ్చుగా, నేను ప్రకటించిన సువార్త కాక ఇంకెవడన్నా వచ్చినవాడు వస్తే, వచ్చినవాడు చెప్తే అది దాని విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలని అన్నాడు. ఎందుకు జాగ్రత్త ఉండాలా? నేను ప్రకటించిన సువార్త అది నాది కాదు. హల్లెలూయా. నన్ను పంపిన వ్యక్తి నాకు ఈ సువార్త ఇచ్చి పంపాడు. నేను తీసుకొని రాలేదు. నేను తీసుకొని వస్తే దీంట్లో ఏమైనా మసాలా వేయొచ్చు, దీంట్లో ఏమైనా కల్పన కథలు కలపవచ్చు, దీంట్లో ఏమైనా స్టోర్ చేయొచ్చు, ఏమైనా కొత్త విషయాలు ప్రకటించవచ్చు, ఇంకా లేకపోతే నా జ్ఞానం కూడా ఇందులో ప్రకటించవచ్చు. కానీ నాదంతా మాత్రం నేను ఏమాత్రం చేయట్లేదు. ఉన్నది ఉన్నట్టుగా దేవుడు ఏది ఆశిస్తున్నాడో, ప్రజలు ఏది వినాలని దేవుడు కోరుతున్నాడో అది నేను ప్రకటిస్తున్నాం. అట్టయితే ఈరోజు ఆ రోజు అపోస్తులు ప్రకటించిన ఈ వార్తను, ఈ వర్తమానాన్ని ఎవరు విన్నారు అని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఏ సమాచారం అంటే ఇది? ఫస్ట్ క్వశ్చన్ చదవండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. హల్లెలూయా. బయలుపరచబడాలంట. మా గురించి ప్రార్థన చేయండి, మీకు ఏమైనా బయలుపరుస్తాడేమో దేవుడు అంటారుగా కొందరు. అవునా? మా వినండి, అర్థమవుతుందా? కొందరు ఏమంటారు, మా గురించి దేవుడు ఏమైనా బయలుపరిస్తే మాకు చెప్పండి పాస్టర్ గారు అంటారు, అన్నారా? అంటే బయలుపరచాలంటే అర్థమైంది. ఎవరు బయలుపరుస్తారు? హల్లెలూయా. బయలుపరిచేది ఎవరు? దేవుడా, మనుషులా? అంటే మేము ప్రకటించే ఈ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇది వాస్తవమని ఈ వార్త వాళ్ళ హృదయంలో బయలుపరచబడాలి, వాళ్ళ హృదయంలో ప్రకాశించబడాలి. అర్థమవుతుందా? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడుతుంది. దేవుడికి వాక్యం సత్యమైన వాక్యం, ఉపదేశం గల వాక్యం, ప్రత్యేకత గల వాక్యం, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి పరిశుద్ధమైన వాక్యమైన యేసు ప్రభు ఎవరు హృదయంలో ప్రకాశించబడుతుంది, ఎవరికి బయలుపరచబడుతుంది మనస్సాక్షి ముందు అని చూస్తున్నప్పుడు ఇది కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది. అనేకులకు బయలుపరచబడట్లేదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? అన్ని విషయాలు నీకు అర్థమవుతాయి నీ మైండ్కి, నీ తెలివికి. ఈ లోక విషయాలన్నీ కూడా నువ్వు గ్రహిస్తావు, సైన్స్ గ్రహిస్తావు నువ్వు. ఈ లోక సంబంధమైన రాజకీయ విషయాలు గ్రహిస్తావు నువ్వు. కానీ దేవునికి వాక్యం గ్రహించాలంటే ఆ వ్యక్తికి కృప కావాలి. హల్లెలూయా. ఆ వ్యక్తికి దేవుడి నుంచి కృప కావాలి. శిష్యులు అన్నారు ఒకరోజు, ప్రభువా ఒంటరిగా ఉన్నాడు యేసయ్య, వీళ్ళు కూడా ఒంటరిగా ఉన్నారు,
బోధకుడా ప్రభువా యేసయ్య ఒక విషయం మీకు అడగాలనుకుంటున్నాం అన్నారు. ప్రభు అన్నాడు, చెప్పండి, ఏంటి చెప్పండి. శిష్యులను రేఖ కంఠంతో, ప్రభువా చాలామంది మన దగ్గరికి వస్తున్నారు, మీ దగ్గరికి వస్తున్నారు, అందరూ ఏదో మేలు పొందుకొని వెళ్ళిపోతున్నారు, మరలా వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. నువ్వు వారికి స్వస్థత ఇస్తున్నావు, ఆరోగ్యాలు ఇస్తున్నావు, వాటి దయ్యాలు పారిపోతున్నాయి, మీరు ముడితే మీ వస్త్ర చింకులు పుడితే రోగాలు పోతున్నాయి, ఇవన్నీ వారు పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రభువా ఏంటి పరిస్థితి, ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలాగూ అని యేసయ్యను అడిగితే ప్రభు అన్నాడు, నా తండ్రి చేత కృప ఎవరికి అనుగ్రహించబడదో వాడు నా దగ్గర ఉన్నాడు. నా తండ్రి చేత ఎవరికైతే కృప దొరుకుతున్నదో, నా తండ్రి చేత ఎవరైతే ఆకర్షించబడుతున్నాడో వాడే నా యొద్ద నిలిచి ఉంటాడు. హల్లెలూయా. నాలో నిలిచి ఉంటాడు. నా తండ్రి చేత ఆకర్షించబడిన ఎవరు కూడా నా దగ్గర నిలిచి ఉండరు, వారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్తారు, వస్తారు వెళ్ళిపోతారు. హల్లెలూయా. నేను కొందరు చెప్తుంటాను, ఉపదేశం గల బోధ, సత్యమైన వాక్యము, మన హృదయాన్ని ఛేదించే వాక్యం, మన హృదయాన్ని నలగొట్టి విరగొట్టి సరిచేసి పాపం గురించి ఒప్పింపజేసి ఏడిపించి తీర్పు తీర్చి మన సరైన స్థితిలో నిలబెట్టి ప్రభు ముందు తీసుకొచ్చి పెట్టే ఈ వాక్యం గురించి చెప్తున్నప్పుడు చాలామంది ఏమంటారంటే, ఈ వాక్యం మీరు వినంటే, పాస్టర్ గారు మేము కూడా వాక్యం వింటున్నాం కదండి అంటారు. అంటే వారికి అర్థం కావట్లేదు. హల్లెలూయా. మాకు కూడా పాస్టర్ గారు ఉన్నారండి, నేను లేదా నేను అనట్లేదు, ఉన్నాడు. హల్లెలూయా. మాకు కూడా సంఘం ఉంది, లేదా నేను ఎందుకంట, ఉంది సంఘం, కంటి కనబడుతుందిగా, కానీ ఒకటి లేదు. హల్లెలూయా. ఒకటి లేదు. నువ్వు కూడా సంఘంలో నీ ముందు నిలిచిన సేవకుడు ఒకటి చెప్పట్లేదు. నేను అందరూ అనట్లేదు, కొందరు ఉన్నారు దేవుని బిడ్డలు రోషంతో, హల్లెలూయా, అలాంటి సేవకుడు గురించి చెప్పట్లేదు. కొందరున్నారు రోషం గురించి అంటే నీ దగ్గర ఉన్నాను అనుకోద్దు, నువ్వు కొంచెం పరీక్షించాను అలా. హల్లెలూయా. ఈ మాట కూడా అడ్వాన్స్గా తీసుకుంటే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఉన్నారండి, అందులో మా ఒక్కడు, మా దగ్గర ఉన్న పాస్టర్, మా సంఘం అంటారు కదా. అట్ల లెక్క కట్టద్దు, నువ్వు వాక్యపు లెక్కలు, వాక్యపు స్కేల్లో నువ్వు చూడాలి. హల్లెలూయా. అంటే ఉన్నది ఉన్నట్టు సువార్త చేస్తున్నప్పుడు పౌలు దగ్గరకు వచ్చి కొందరు అన్నారు, కొందరంటే యూదులు, ఆ రోజు యూదులు ఉన్నారుగా పౌలు కాలంలో, వచ్చి అన్నారు, పౌలు గారు సూచకులు అద్భుతాలు చేస్తారా, మీరు దేవుని సేవకులు కదా, మీరు గొప్ప దైవజనులా కనబడుతున్నారు, అద్భుతాలు సూచికలు చేయండి ఒకసారి, మేము చూస్తాం అని అన్నారు. ఇంకొక పక్క గ్రీక్ దేశస్తులు వచ్చారు, వారు అన్ని జనులు వచ్చి, బోధకుడా పౌలు గారు అపొస్తలుడు, మీరు మా కొత్త విషయాలు చెప్తారా, జ్ఞాన సంబంధ విషయాలు అని జ్ఞానం గురించి అడిగారు వాళ్ళు. అంటే లోకము జ్ఞానం గురించి అన్వేషిస్తున్నది. భక్తి చేస్తున్నటువంటి క్రైస్తవులు అనబడిన ఈరోజు, యూదులు అనబడిన వారు ఆ రోజు కూడా అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు ఇవి అడుగుతున్నారు. ఇవి లేవనే అబద్ధ బోధకుని కాదు నేను. మళ్ళా హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తే కొందరు స్వస్థపరచబడుతున్నారు, అది నన్ను బట్టి కాదు, నేను మట్టి మనిషిని. నా యేసయ్య అక్కడ చేయి చాపుతున్నాడు. హల్లెలూయా. నా యేసయ్య అక్కడ కృప చూపుతున్నాడు, వారికి వచ్చి విడుదల జరుగుతుంది, వారికి వచ్చి నెమ్మది దొరుకుతున్నది అంట వారు సాక్ష్యం ఇస్తున్నారు. నన్ను బట్టి ఏం కాదు, నేను ఒక పనిముట్టినే. హల్లెలూయా. దేవుడు వాడుకుంటాడు అంతే, కానీ చేసేది మాత్రం దేవుడే. అంటే యూదులు వచ్చి స్వస్థతలు, అద్భుతాలు కావాలని అడుగుతుంటే, గ్రీక్ దేశస్తులు వచ్చి జ్ఞానం వెతుకుతూ జ్ఞానం కావాలని పౌలును ఒత్తిడి చేస్తూ ఉంటే, పౌలు అన్నాడు, మీ ఇద్దరి తలంపుల్లో ఉన్న ఆలోచనలు, మీ ఇద్దరికి ఆలోచనలు, మీ మేధస్సులో ఉన్నటువంటి ఉద్దేశాలు నా యేసయ్య నాకు ఇవ్వలేదు. హల్లెలూయా. మీరు స్వస్థత చేయమని చెప్తున్నారు కదా, ఆ స్వస్థత చెయ్యు, ప్రకటించు, అవిటిని ప్రకటించు అని నా యేసయ్య చెప్పలేదండి. మీరు జ్ఞానం చెప్తున్నారు కదా, ఆ విషయాలు ప్రకటించమని నాకు యేసయ్య జ్ఞానబోధం నాకు ఇవ్వలేదు. నాకేమిచ్చాడు తెలుసా? సిలువను గూర్చిన వార్త ఏ పాపి విషయంలో
వ్యర్థము కావద్దని, అది ప్రతి వారి జీవితంలో మేలు చేకూర్చబడాలని, వారి ఆత్మలు రక్షించబడాలని, వారి పాపము వారికి ప్రత్యక్షత కనబడాలని అదే దేవుడు నన్ను ప్రకటించమని చెప్పాడు అని చెప్పి మళ్ళీ అంటాడు, యూదులకేమి గ్రీక్ దేశస్తులకేమి పిలువబడిన ప్రతి వ్యక్తికి క్రీస్తు ఏమై ఉన్నాడు తెలుసా? శక్తి జ్ఞానమై ఉన్నాడు. అది సిలువబడిన క్రీస్తే. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, గలతీ పత్రిక చూడండి గలతీ పత్రిక 3వ అధ్యాయం 1st వచనం చదవండి. 1st వచనం నుంచి 2వ వచనం కూడా పూర్తి చేయండి. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తును మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ఈ మాటలు మీ వలన నేను తెలుసుకున్న కోరుచున్నాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ గలతీ సంఘంతో పౌలు అంటున్నాడు, మీరు ఎందుకు అవివేకులారా అని అన్నాడంటే, నేను మీకు ముందు మీ దగ్గరికి వచ్చినప్పుడు సిలువను గూర్చిన వార్త, సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తుని మీ ముందు ప్రదర్శించి తిని కదా. అంటే ఏ బోధ చేశాడంటే స్టార్టింగ్ వీళ్ళకి స్వస్థత బోధల, అద్భుత బోధల, ఆశ్చర్యకార్యాలు జరిగించే బోధల, జ్ఞానయుక్తమైన తీయటి మాట చెప్పాడు పౌలు గారు వచ్చి. గలతీ సంఘం ఏం విన్నారు? ఫస్ట్ యేషయ ప్రవక్త, యేసయ్య భూమికి రాకముందే, శరీరధారిగా దేవుడు ఈ లోకానికి రాకముందే ప్రవచించబడ్డ ప్రవచనం యొక్క వాక్యమును ఎవరు ప్రకటించారు? పౌలు గలతీ సంఘానికి ప్రకటించాడు. గలతీ సంఘం ఆ వాక్యం విన్నారు. ఇది మీ వల్లనే కదా నేను తెలుసుకుంటున్నాను అంటే అర్థమైంది. మీరే నాకు చెప్పారు కదా పాస్ గారు, ఈ వాక్యం ద్వారా మేము రక్షించబడ్డాం, ఈ వాక్యం ద్వారా మేము రక్షించబడ్డాం. సిలువబడిన క్రీస్తు మా ముందు ప్రదర్శించినప్పుడు మా పాపాలు బయలుపరచబడ్డాయి, మా పాపాలు మాకు కనబడ్డాయి, మా దౌర్భాగ్యత మాకు అర్థమైంది. మేము పాపులం అని మేము ఏడ్చాము, రొమ్ము కొట్టుకున్నాం. అప్పుడు మా హృదయంలో సమాధానం నింపబడ్డది. ఎప్పుడు? అద్భుతాల స్వస్థత చూస్తేనా? జ్ఞానం కలిగిన మాటలు, ఈ లోకసన్న మాటలు వింటుంటేనా? కాదండి. శిలువలో వేలాడిన యేసు ఎందుకు మరణించాడో ఆ విషయం క్లుప్తంగా వివరిస్తున్నప్పుడు పౌలు గారు ప్రదర్శిస్తున్నప్పుడు వాళ్ళ ముందు ఆ బోధను, వారి ఎంబడి వాళ్ళ హృదయాలు విరిగిపోయినాయి, పొడవబడ్డాయి, నలగొట్టబడ్డాయి. అప్పుడు వారు అన్నారు, మా జీవితంలో ఈ పాపం ఎంత భయంకరమైనది. ఈ పాపమును క్షమించి ఈ పాపం తొలగించడానికి నా సృష్టికర్త అయిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ విధంగా ఆయన నా కొరకు అయ్యాడా? ఈ విధంగా నా పాపం గురించి నలగొట్టబడ్డా, విరగొట్టబడ్డా, ముక్కలు కొట్టబడ్డా, అందం పోగొట్టుకున్నాడా నా కొరకు? ఆరోగ్యం నష్టపరుచుకున్నాడా నా దేవుడు? నా కొరకు శరీరాన్ని పూర్తిగా ముక్కలు చేసుకున్నాడా? నా పాపంకున్న శిక్ష అంత భయంకరమైందా అని గలతీ సంఘం ఒకరు చూసుకోకుండా బోర్ని ఏడ్చారు. నువ్వు ఈ శిలువ వార్త తిన్నప్పుడు ఏడ్చావా? ఈ శిలువ వార్త తిన్నప్పుడు నువ్వు ఏడ్చావా? ఈ వార్త అసలు నీకు ప్రకటించబడ్డదా? నాకు ప్రకటించబడలేదు. ఆ దృశ్యం నా హృదయంలో ప్రకాశించబడలేదు. నాకెన్నడూ దుఃఖం అనిపించలేదు, నాకు బాధ అనిపించలేదు అని అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, మీరెవరు తెలుసా? ప్రభు సంకల్పంలో ఉన్నటువంటి వాక్యము, సత్యవాక్యమును, ప్రవచనాల ద్వారా నెరవేర్చబడిన వాక్యమును, గొల్గొతా కొండ మీద 3 మేకుల మధ్యలో కనబడుతున్న ఆ యేసును నీ హృదయంలో ప్రకాశించబడలేదు.
అందుకేనేమో నీ జీవితంలో ప్రభు గురించిన ఆలోచనలు రేకెత్తించబడట్లేదు. ఆ జీవం నీ ఆత్మకున్నట్టుగా నీ మనస్సాక్షి నీకు చెప్పట్లేదు. ఆ ఉద్యమం నీలో అలుముకున్నట్టుగా నీ ఆలోచన నీకు తెలియపరచబడట్లేదు, చెప్పట్లేవు అవి. నీ మనస్సాక్షి నీకు చెప్తుంది, బయట ఎవరు చెప్పరు. బయట ఎవరైనా చెప్తే కూడా నువ్వు ఒప్పుకోవు కూడా. నీ మనస్సాక్షి ఎదుట అడుగు, ఈ వాక్యం నా హృదయంలో ప్రకాశించిందా? ఇది నా హృదయంలో బయలుపరచబడిందా? ఇంత వాక్యమిని రక్షణ భాగ్యం పొందుకున్నట్టు గలతి సంఘం ఏమయ్యారంట? వాళ్ళు కల్పిత బోధ, సైతాను బోధ, అబద్ధ బోధ వచ్చేసి వారి ముందు ప్రకటించబడగానే ఎంబడేమయ్యారంట? వాళ్ళు తిరిగిపోయారంట. అందుకో అవివేకులైన గలతీలారా అంటున్నాడు. ఇంత త్వరగా మిమ్మల్ని ఎవడు మంత్రించాను, ఎవడు మిమ్మల్ని భ్రమపెట్టాను అంటున్నాడు. శిలువబడిన క్రీస్తు నీలున్న మత్తును, నీలున్న పాపాన్ని, నీలున్న సమస్తాన్ని తొలగించి ఛేదిస్తే అబద్ధం వచ్చేసి నిన్ను మత్తుతో కమ్ముకుంటుంది. అబద్ధ బోధ వచ్చి నీ మైండ్ని అంతా ఖరాబ్ చేసేస్తున్నది, అబద్ధ బోధలు. అందుకే మిమ్మల్ని ఎవడు మంత్రించాను అని ఉంది. ఎవడు భ్రమ పెట్టినట్టు ఏంటి అర్థం? అంటే భ్రమ పెట్టే సైతాన్ ఉందా లేదా? ఇదే సత్యం. హల్లెలూయా. నిన్నొక సహోదరుడు చెప్పాడు, ఓ కొత్త బోధ విన్నా మళ్ళీ నేను, సైతాన్ బోధ. ఆ అబద్ధ బోధ కూడా ఏమంటున్నాడు తెలుసా? సైతాన్ ఏం పట్టుకొచ్చి తెలుసా? వాని ఏజెంట్ తయారు చేస్తుంది సైతాన్. నోహవు కాలంలో 3 కుమారులు కదా, భూలోకమంతా నాశనం చేశాడు కదా దేవుడు జలప్రయంతో. నోహవు కుటుంబం కదా నిలబడ్డది అక్కడ. ఓడ ద్వారా రక్షించబడే వాళ్ళు ఒక కుటుంబం కదా. వాళ్ళందరూ ఎవరు? దేవుని బిడ్డలు. మరి వారి నుంచి వచ్చిన సంతానం అంతా మొత్తం ఇప్పుడు భూలోకంలో నిండిపోయింది కదా. వీళ్ళందరూ దేవుని బిడ్డలు లేకపోతే అన్యజనులా అంటున్నట్టు సైతానుడు. హల్లెలూయా. ఏంటంట? నోహవు నుంచి 3 కుమారుల నుంచి వచ్చిన జనాంగం అంతా కూడా వారు దేవుని బిడ్డలే కదా, రక్షించబడ్డలు కదా. వారి నుంచి వచ్చి భూలోకం అంతా నింపడితే వీరందరూ కూడా దేవుని బిడ్డలు కదండి. అవిశ్వాసాలని అన్ని జనులను ఎలా అంటారు అంటాడు ఒక సైతాను గాడు. సైతాను గాడికి మామూలు జ్ఞానం లేదు. నేను ఫాల్టీలు కొట్టేయడానికి వాడు ఏమైనా మాట్లాడతాడు. కానీ యూదా చెప్పినట్టుగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ నిమిత్తం నువ్వు యుద్ధం, పోరాటం చేయ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పోరాటం, ఈ సత్యమైన వాక్యంలో నిలిచి ఉండాలి. ఈరోజు అంటారు ఏం లేదండి, ఇంత తాగకపోతే, బీడు తాగకపోతే, సిగరెట్ తాగకపోతే, వ్యభిచారం దొంగతనం చేయకపోతే పర్లేదు, బాప్సం తీసుకో అంటాడు. ఎవరు? ఈడు కూడా అబద్ధం. ఇక్కడే అబద్ధికులు గారా వీళ్ళు? పాపము బయటనే కనబడుతుందా? బయట పాపాలు చేసిన పాపాత్ముడా? ఒకసారి అడగండి ఆదాం దగ్గరికి వెళ్ళి, ఆదామా మీరిద్దరు బయటికి ఎందుకు వచ్చారు? వ్యభిచారం చేస్తేనా, దొంగతనం చేస్తేనా, త్రాగితేనా, నరహత్య చేస్తేనా, విగ్రహం చేస్తేనా మీరు బయటకు వచ్చింది అంటే ఆదాం ఏమంటాడు తెలుసా? సహోదరుడా, ఆ పాపాలంటే నీకు తెలిసేమో కానీ నాకు ఒక్క పాపం తెలియదు. నాకు అవి ఎట్లుంటాయి కూడా నాకు తెలియదు అంటాడు ఆదాం. హల్లెలూయా. మరి నువ్వెందుకు బయటికి నెట్టేశాడు దేవుడు? దేవుడు నువ్వు ఎలా దూరం అయ్యావు చెప్పు, నీ సాక్ష్యమే చెప్పంటే అప్పుడు ఆదాం అంటాడు, సహోదరుడా నువ్వు చెప్పిన ఏ పాపాలు నాకు తెలియవు, కానీ ఒకటి నాకు తెలుసు, దుఃఖంతో చెప్తున్నాను, నా యేసయ్య నా దేవుడు ఆ పండు తినొద్దు అన్నాడు. దాన్ని తింటే నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. అంతే, అదొకటి నా చెవులు వినబడింది. దానిట నేను నా భార్య నమ్మకంగా ఉండలేకపోయాం. ఆ సైతాన్ వచ్చి దురాశ చూపించింది, మాకు మత్తు ఎక్కిచ్చేసింది, మైమర్పు చేసేసింది, మాటలతో మనం మోసం చేసింది. ఇక మా భార్య తిన్నదండి, నేను కూడా తిన్నాను, గింతెమీ చేసింది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నువ్వు ఈ దాన్ని పక్కకు పెట్టి నేను ఇది చేయకపోతే పరిశుద్ధిని, నేను అది చేయకపోతే పరిశుద్ధిని, నీ విగ్రహం చేయకపోతే పరిశుద్ధిని, తాగకపోతే పరిశుద్ధిని, దొంగతనం చేయకపోతే పరిశుద్ధిని, అబద్ధం ఆడకపోతే పరిశుద్ధిని, వ్యభిచారం చేయకపోతే పరిశుద్ధిని, మోసం చేయకపోతే పరిశుద్ధిని అని నువ్వు సంకలు కొట్టుకుంటున్నావా? గుర్తించుకో, ఇది కాదు ఆదాము చేసిన పాపం. ఆదాము చేసిన పాపం ఇది కాదు. దేవుడు ఆదామును తోట నుంచి బయటికి పంపించింది ఈ పాపాలు కాదు. ఏది తెలుసా? ఆజ్ఞాతిక్రమం అనే పాపం. హల్లెలూయా. ఆజ్ఞను అతిక్రమించడం పాపం. నువ్వు చేస్తే పాపాత్ముడు కాదు, నువ్వు ఆజ్ఞ వినకపోతేనే పాపం. దేవుని మాట ఉన్నట్టుగా అప్పగించకపోతేనే పాపం. అది ఏది విశ్వాసం చెప్తుందో, ఏది విశ్వాసం అనబడుతుందో దాని ప్రకారంగా నీ జీవితం అప్పగించుకోకపోతే, అలా నువ్వు నమ్మకపోతే కూడా పాపమే. విశ్వాసం కానిదేదో కూడా నువ్వు నమ్మకపోతే కూడా పాపమేనంటే వాక్యం ఉన్నట్టే. ఇంకా యాకోబు అంటాడు, ఈ పాపం గురించి చెప్తాడు ఆయన, చదవాల్సిన అవసరం లేదండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది అన్నాడు. పాపం ఎలా స్టార్ట్ అయింది? పాపంతోనే స్టార్ట్ అయిందా? ఎలా స్టార్ట్ అయింది అది? దురాశన విత్తనము. ఏంటది? దురాశన విత్తనం ఆదాము హృదయంలో సైతాను వేసింది. ఈ దురాశ ఎప్పుడైతే వచ్చేసిందో, ఎప్పుడైతే లోనికి దురాశ అనే విత్తనం పడ్డదో హృదయం లోపల, ఎంబడే సైతాను మాటకు లోబడిపోయారు. దేవుని మాటకు తృణీకరించారు. పాపం అయిపోయిందిగా. ఇంతైనా పాపం ఇంకేమైనా ఉందా? ఈరోజు నువ్వు ఆశ చోటిచ్చినా అన్ని పాపాలు కూడా పెద్ద పాపం అదే. ఎందుకు తెలుసా? ఇది నీకు చిన్నగా కనబడుతుండొచ్చు ఈ దురాశ. అది ఏం చేస్తే తెలుసా? పిల్లలుగా అంటది. ఏం చేస్తుంది? దురాశ ఏంది? అది తల్లి లాంటిది. అర్థమవుతుందా? మరి పాపాలు ఎలాంటివి? ఈ తల్లి నుంచి వచ్చిన పిల్లలు లాంటివి. ఈరోజు తల్లిని మాత్రం మర్చిపోయారు అందరూ. ఏం చేశారు పాస్టర్లు అందరూ? ఈ దురాశ మాత్రం వాళ్ళ మైండ్లో కూడా లేదు కనీసం. వారి ఆలోచనలు కనబడట్లేదు. వారి జీవితంలో అసలు కనీసం వారు ఇన్నది కూడా ఎక్కడ లేదు. వారు చెప్పిన సేవకుడు కూడా ఈ దురాశన మాట ఎత్తినోడి కాడు. ఆయన దగ్గర ఈయన పాస్టర్ అయ్యాడు. ఇప్పుడు ఈయన కూడా ఈ వాక్యం ఎత్తాడు. ఏం చేస్తాడు? వస్తుండ్రా ప్రార్థనకి? నెల అయిందా? 2 నెలలు అయిపోయిందా? 3 నెలలు అయింది కానీ మీరు రాబట్టి. హల్లెలూయా. బ్రదర్ మీరు తాగేవారట, బంద్ చేసిరా? బంద్ చేసిన పాస్టర్ గారు చర్చికి వచ్చినండి. ఇంకేదో పాపాలు చేసేవాళ్ళంట సీక్రెట్గా, అది బంద్ చేసిరా? బంద్ చేసిన పాస్టర్ గారు. ఎందుకంటే నా యేసయ్య గొప్ప దేవుడు అని నేను యేసయ్య కొరకు అన్నీ ఆఫ్ చేసుకున్నా. బీడి తాగిరట, మరి అదే సంగతి. అది కూడా బంద్ చేసిన పాస్టర్ గారు. హల్లెలూయా. నా యేసయ్య వీటి గురించి చెప్తాడా? వాక్యం ఇదే ప్రారంభిస్తుందా? ఇవి పాస్టర్ చెప్పిండు. ఎవరు చెప్పడు ఇవన్నీ? డాక్టరు రోగం ఉన్నోడికి ఇది చేయకు, ఇవి దాకు, అది దాకు, ఈ బిడి దాకు, అది తాగుడు దాకు, చచ్చిపోతామని చెప్పినట్టు ఈ పాస్టర్ కూడా ఒక సెకండ్ డాక్టర్ లాగా చెప్పిండు అంతే. కానీ వాక్యం ఇది చెప్పట్లేదండి. వాక్యం ఇది చెప్పట్లేదు అసలు. చూపించండి మరి నాకు బైబిల్ ఎక్కడన్నా. బైబిల్లో పరిశుద్ధునే ప్రభు ఈ పాపాల గురించి చెప్తున్నాడా? కాదు. ధర్మశాస్త్రం చేస్తే పాపం అని చెప్పింది. కానీ కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య చెప్పాడు, ఆశిస్తే పాపం అని చెప్పాడు. హల్లెలూయా. అంటే నా యేసయ్య పాపాల గురించి చెప్పుకుంటూ వచ్చాడా? దురాశ గురించి చెప్పుకుంటూ వచ్చాడా? దురాశ గురించి చెప్పాడు. నీకు మనస్సాక్షి ఉంటే కొంచెం గ్రహించు. హల్లెలూయా. నీ హృదయం కొంచెం ప్రభు కొరకు ఉంటే గనుక, ప్రభు సంకల్పంలో ఉంటే గనుక కొంచెం గ్రహించండి. లేకపోతే నీకు అర్థం కాదు ఈ వాక్యం. సత్యం అందరికీ అర్థం కాదు కూడా. హల్లెలూయా. నా యేసయ్య అందరికీ అర్థం కాడు. ఈ లోక జ్ఞానులకు అర్థం కాడైనా ఎవరి హృదయం యథార్థంగా ఉందో ఆ వ్యక్తికి అర్థమవుతుంది యేసయ్య.
పౌలు అంటాడు, జ్ఞానులకు, ఈ లోక జ్ఞానులకు నా యేసయ్య అర్థమైతే గనక ఆయన అసలు సిలువ వేసేవారు కానే కాదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక జ్ఞానికి, ఈ లోక శాస్త్రులకి, పండితులకి యేసయ్య అర్థం కాలేడు ఆ రోజు, ఈ రోజు కూడా అర్థం కావట్లేదు. నీకు యేసయ్య అర్థం కావాలంటే ఆయన, నువ్వు జ్ఞానివి కావచ్చు, జ్ఞానం లేనివాడివి కావచ్చు, నీ మనస్సాక్షి మంచిగా ఉంటే, నీ హృదయంలో నీ మనస్సాక్షి యథార్థంగా ఉంటే గనక, నీ హృదయం మంచిగా ఉంటే గనక నీకు సత్యమును అర్థం చేసుకునే కృప దేవుడు నీకు ఇస్తాడు. గమనించండి, పాపాల గురించి బైబిల్ చెప్పట్లేదు. ఫస్ట్ ఏం చెప్తున్నాడు దేవుడు? దురాశల గురించి చెప్తున్నాడు. అపోస్తలుడు చెప్తున్నాడు, యోహాను 1 యోహాను 2వ అధ్యాయం చెప్తున్నాడు 15-16 వచనాల్లో, లోకమునైనను లోకములు ఉన్నవాటినైనను మీరు ప్రేమించొద్దు. లోకముననగా శరీరాశ, నేత్రాశ, జీవితడము ఇవి తండ్రి వలన పుట్టినవి కావి, ఇవి దుష్టుల సంబంధమైన, సైతాన్ సంబంధమైన అన్నాడు. శరీర ఆశ అన్నాడు కానీ పాపం అన్నాడా? నేత్ర ఆశ అన్నాడు అపోస్తలుడు కానీ పాపం అన్నాడా? ఆశ ముందా పాపం ఉందా? ఆశ ముందు. అపోస్తులు ఆశల గురించి చెప్పారు, యేసు కూడా ఆశ గురించి చెప్పాడు. ఈ రోజు ఉన్నారండి అబద్ధ బోధకులు చాలామంది, ఈ వేరు గురించి చెప్పట్లేదు. ఈ దురాశన బీజంను పెకిలించాలి, తవ్వాలని ఆలోచన ఎవరికి రావట్లేదు. హల్లెలూయా. ఈ ఆశ సావకుండా సిస్టర్, బ్రదర్ మీరు ఎవరైనా కావచ్చు, పాపాలు మానుకుంటారా? హల్లెలూయా. ఒక చెట్టు పెద్దగా పెరిగింది, పువ్వులు బాగా పూసినాయి, తెల్ల పువ్వులు. హల్లెలూయా. కాత కూడా కాసింది. ఈరోజున్న సేవకులు చాలామంది ఏమంటారంటే, ఆ పువ్వులు ఉండొద్దు చెట్టుకు, ఆకు ఉండొద్దు, ఈ కాత అసలే గాయొద్దు, తీసుకురండి ఒక పెద్ద కర్ర. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? అవన్నీ రాల్పేసేయాలి. ఈ కాత ఈ ఆకలట ఏంది? తాగుడు, తినుడు, దొంగతనం, వ్యభిచారం, ఇవన్నీ పాపాలు. ఇవన్నీ రాలిపోద్దామని కర్ర తీసుకొని అటొక్కోలు ఇటొక్కోలు అంతా 2-3 ప్రసంగాలు చేసి ఆకులన్నీ రాలిపేసేసారు. నువ్వు ఈ పని చేయదు, నువ్వు ఆ పని చేయదు, ఈ పని చేయదు, ఆ పని చేయదు అని ఆకులన్నీ చెట్టుకు అంతా రాలి. చెట్టు అంటే ఎవరు? నువ్వే. ఆకులన్నీ రాలిపి, పూలన్నీ రాలిపేసారు, ఖాతంతా కూడా రాలి పారేసేసారు. అమ్మా, ఇప్పుడు ఇప్పుడు హల్లెలూయా, ఇప్పుడు చెట్టు ఏమైంది? అన్ని చెట్లలాగా లేదు మా చెట్టు. మా సంఘంకి వచ్చే చెట్టు ఇప్పుడు ఎట్లుంది? అన్ని చెట్లలాగా తాగది మా చెట్టు, అన్ని చెట్లలాగా హల్లెలూయా తిరగది, దొంగతనాలు చేయదు మా చెట్టు. ఇప్పుడు మా చెట్టుకు బాప్సం ఇస్తా నేను, ఒకరోజు మీటింగ్ పెట్టుకుంటాం అంటారు లేదా? బాప్సం ఇచ్చిండు అయ్య గారిగా. హల్లెలూయా. బాప్సం ఇచ్చేసిండు అందరికీ. ఆకులు రాలిన చెట్లకు, కాత అంతా రాలిపోయిన చెట్లకు, ఆ కాత కూడా ఎవరు రాలిపోయాడు? అయ్యగారు రాలిపోయాడు. బలవంతం కట్టి పట్టుకొని పట్ట కొట్టిన కొద్ది ఏం చేద్దాం, ఇక తప్పదంట, సంఘం కొద్ది ఇవన్నీ చేయొద్దంట, సరే మంచిది మన కొరకు కదా, ఇంత ఆరోగ్యం కూడా బాగుంటుంది కదా అన్నట్టు వాళ్ళు కూడా సెట్ అయిపోయారు, ఫిక్స్ అయిపోయారు. ఇక బాప్సాలు తీసుకున్నారు. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అయిన తర్వాత చెట్టు మెల్లగా ఎగురొస్తుంది. హల్లెలూయా. ఏమి ఎగురొస్తుంది? పోయినాక మళ్ళీ మెల్లగా పెరుగుతుంది. అగో ఇంకో 15 రోజులు, 20 రోజులు అయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఆకు పెద్దగా అయిపోయింది, మెల్లగా పువ్వు, మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఏంట్రా మొగ్గలు వస్తున్నాయింది? ఏమైంది అసలు చెట్టుకు? పువ్వులు వస్తున్నాయింది అసలు? రాలిపేసినాం కదా, ఒప్పుకుందిగా చెట్టు, కొట్టుమన్నది కదా, కొట్టేసినాం కదా, మళ్ళీ పువ్వులు వస్తున్నాయి, మళ్ళీ ఆకులు వస్తున్నాయి అని పాస చూసేలోపే ఖాత కూడా, పిందెలు కూడా స్టార్ట్ అయినాయి. అరే ఏంది పిందెలు వస్తున్నాయి ఏంది? మళ్ళీ కొంచెం ఆ సరికి పెద్ద కాత కాసింది. ఏమైంది చెట్టుకు?
3 నెలల క్రితం బోడగా ఉండేది అంతా, ఇప్పుడు ఏమైంది? ఇది పువ్వులు, కాతలు, ఆకులు అన్నీ వచ్చేసి మళ్ళా కట్ట పట్టుకుంటాడు. ఇక నువ్వు ఎన్నిసార్లు తాగుకు నాయనా, తినకు నాయనా, వ్యభిచారం చేయకు, దొంగతనం చేయకు, నువ్వు అట్లుండొద్దు ఇట్లుండొద్దు అని నువ్వెన్ని చెప్పినా అప్పటి వరకు వింటాడు. తర్వాత ఏమవుతుంది? మళ్ళీ వస్తూనే ఉంటాయి. కారణం ఏంటి? వేరు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? బీజం నుంచి వచ్చిందిగా. ఏ బీజం అది? దురాశ అనే బీజం. దాని నుంచి వేరు మెల్లగా వచ్చేసింది, మొలకొచ్చేసింది. అది పెద్దగా వేరులేసి బాగా పాతుకుంది మట్టి లోపల. హల్లెలూయా. ఇప్పుడు ఆ చెట్టుని ఏం చేయాలి? ఇప్పుడు వాక్య ప్రత్యక్షత దొరికిన వ్యక్తి, దైవిక వాక్య ప్రత్యక్షత దొరికిన ఒక సేవకుడు వచ్చేమంటుండే తెలుసా? బాబు, ఆ చెట్టు ఎన్నడూ కాతగాయద్దంటే, హల్లెలూయా, ఆ చెట్టు ఎన్నడూ ఆకులు వేయొద్దంటే, అది ఎప్పుడు పూత పుయ్యొద్దంటే, అది ఎప్పుడు పచ్చగా ఉండొద్దంటే ఒక్క పని చేయాలని అన్నాడు. ఏ పని సార్? పాస్టర్ గారు, మీరేదో మర్మాలు తెలిసిన పాస్టర్ ఉన్నట్టున్నాడు, చెప్పండి అసలు ఏందో మర్మం అది అంటే చెప్తా విను. హల్లెలూయా. నువ్వు చెట్టు ఆకుల గురించి ఆలోచించొద్దు, కాత గురించి ఆలోచించొద్దు. నువ్వు ఏం చేయాలి? నువ్వు వేర్ల కాడ తవ్వు చుట్టూ మట్టిని తవ్వి వేర్లు మెల్లగా నరుక్కుంటూ రా. తల్లివేరు ఒకటి ఉంటుంది, పిల్ల వేర్లు ఉంటాయి, మళ్ళీ తల్లివేరు ఉంటుంది. ఆ తల్లివేరును కూడా నరికేసే మొత్తం. అప్పుడు అది ఏమవుతుంది? అమాదం ధోని పడిపోతుంది. పెద్ద లాగుంది చెట్టు, మళ్ళీ అది ఏమవుతుంది? అది పడిపోతుంది. పడిపోయిన తర్వాత అప్పుడు నువ్వు కొద్ది రోజులు ఆగితే వారం రోజులు ఏమవుతాయి? ఆకులన్నీ నువ్వు కొట్టవలసిన అవసరం లేదు. అవి మెల్లగా ఏమైతే ముడుచుకుంటూ వస్తాయి. పూలు కూడా ఏమైపోతాయి? రాలుతాయి. కాత కూడా ఏమైద్ది? అది కూడా రాలిపోద్ది. లాస్ట్కి ఇంకేమవుతుంది? ఇంకో నెల కాగానే ఏమైపోతుంది? ఆ చెట్టు తోలంతా ఎండుకొట్టు వస్తుంది, పచ్చిదనం అంతా పోతుంటుంది. మళ్ళీ అయితే తోటకు కూడా ఏమవుతుంది? బెరడు ఎండిపోయి మెల్లగా నేను ఉండని, మొద్దు మీద ఉండనని అది లేస్తూ ఉంటుంది ఇట్లా పైకి. ఎందుకు? ఇక తీసేయండి నన్ను అన్నట్టు. అది తెల్ల చెట్ట, ఎర్ర చెట్ట, నల్ల చెట్టు తర్వాత సంగతి. తోలు మాత్రం లేస్తూ ఉంటుంది. ఏది? నల్ల కులమో, తెల్ల కులమో, ఎర్ర కులమో, పసుపచ్చ కులమో, ఆ కులమో తోటకంతా లేస్తూ ఉంటుంది. అబ్బా, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇలా మార్పుడు చెట్లు? హల్లెలూయా. ఎందుకు వస్తుంది మార్పు అంత? ఇది ఇవన్నీ ఎందుకు తీసేసుకుంటుంది? ఇది వేరు చచ్చింది. హల్లెలూయా. వేరు చచ్చిన కారణం బట్టి ఆకును చి అంటుంది ఈ చెట్టు, కొమ్మలు కూడా చి అంటుంది, కాత కూడా వద్దంటుంది, ఈ పూలు కూడా వద్దంటుంది, రాలిపేసుకుంటుంది. మళ్ళా నేను కొమ్మట రంగు నాది కాపు రంగు, నాది రెడ్డి రంగు, నాది మాదిగొండ రంగు, నాది దక్కలోని రంగు, నాది బీసీ క్యాస్ట్, ఎస్సీ క్యాస్ట్, ఓసీ క్యాస్ట్. ఈ రంగు అంతా ఏమవుతుంది తెలుసా? లేస్తా ఉంటా తోడక. 4 చెట్లు నరికేసిండు. ఎవరు? దర్శనం పొందుకున్న పాస్టర్ గారు. తొక్క అంతా పోయింది చెట్ల మీదకి వెళ్ళి. నల్ల చెట్టు మీద నల్ల తొక్క పోయింది, ఎర్ర చెట్టు మీద ఎర్ర తొక్క పోయింది. హల్లెలూయా. పసుపచ్చ చెట్టు మీద దానికి పోయింది, తెల్ల చెట్టు మీదకి వెళ్ళి తెల్లగా ఉంటుంది ఆ చెట్టు. మంచి ఏంది? చాలా క్వాలిటీ చెట్టు, అది చాలా డబ్బులు వస్తుందని అమ్మితే. ఏదది? టేక్ చెట్టు, ఎర్రగా ఉంటుంది ఒకటి. ఎర్ర చందనం చెట్టు. అన్ని తోడుకంతా పోయిన తర్వాత అన్ని ఎట్లా కనబడుతున్నాయి? ఒకటే రకంగా కనబడుతున్నాయి. ఇప్పుడు చూసుకుంటుంది దీని కులగన, దానికి కులగన కనబడదు. మనమంతా సహోదరులారా, మనమంతా ఒకటి అని అంటారు. హల్లెలూయా. ఎప్పుడు ఆశ చంపి బోధ చేస్తానా, లేకుంటే కట్టెతోటి పట్టుకొని వాక్యమైన అక్షరం పట్టుకొని ఇది చేసుకుంటూ పోతేనా? ఆ దురాశ చంపే చోటు ఎక్కడ తెలుసా? యేసయ్య స్వస్థపరిచిన చోటు కాదు. హల్లెలూయా. ఆ దురాశను చంపే స్థలం ఎక్కడ తెలుసా? యేసయ్య అద్భుతాలు చేసిన సముద్రమే నడుచుకుంటూ వచ్చిన స్థలం కాదు. చనిపోయిన లాజరు దగ్గర ఉన్నటి సమాధి దగ్గర నిల్చున్న ఆ యేసయ్య కాదు. ఈ దురాశను చంపడానికి కొరకు యేసయ్య యొక్క స్థలానికి వెళ్ళాడు. అదెక్కడ? గౌని వెలుపల. హల్లెలూయా. గొల్గోతా కొండ మీదకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ 3 మేకల మధ్యలో వేలాడాడు.
హల్లెలూయా. అక్కడికి నువ్వు వస్తే తప్ప నీ బ్రతికి ఎప్పుడు గతి పట్టదు, నీ జీవితం ఎప్పుడు కూడా సరికాదు, ఎప్పుడు కూడా నువ్వు ప్రభు రుచి చూడవు, నువ్వు ప్రభు ఆత్మను పొందుకోలేవు, నువ్వు బయటికి రావాల్సిందే ఖచ్చితంగా. హల్లెలూయా. ఎక్కడి నుంచి? అందరూ యెరూషలేములో సంఘాలు కట్టుకొని కూర్చున్నారు, వాళ్ళు బయటికి రారు, వాళ్ళు బయటికి వస్తారా? హల్లెలూయా. గలిలే సముద్రం తీరం దగ్గర చర్చిలు కట్టుకొని కొందరు కూర్చున్నారు, కపెర్నౌములో కొందరు చర్చిలు కట్టుకొని కూర్చున్నారు, యెరికోలో కొందరు చర్చిలు కట్టుకొని కూర్చున్నారు. వాళ్ళ బోధంతా అక్కడ జరిగిన సంఘటనలు, ఏసై చేసిన సంఘటన చెప్తూ ఉంటారు ఇక వాళ్ళు. గెరాసనేల దేశంలో సంఘాలు కట్టుకున్నారు కొందరు. హల్లెలూయా. ఎందుకు? ఆడ దయ్యాలు పట్టినట్టు స్వస్థ ఇచ్చాడు కదా ఏసయ్య. గలిలే సముద్రం ఒడ్డుకు సంఘం కట్టుకున్నారు. ఏసయ్య సముద్రమే నడుచుకుంటూ వచ్చాడు కదా, అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతాలు ప్రకటిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన లేవంగానే గలిలే సముద్రం కనబడుతుంది, ఆ సముద్రం కనబడంగానే ఏసయ్య నడిచిన విషయం గుర్తుకొస్తుంటుంది. ఇక అదే ప్రసంగం. ఇక్కడిక్కడ సంఘాలు ఉన్నాయండి అంతటా, కానీ గొలుగోత కొండ మీద కల్వరి శిలువ దగ్గర ఉన్న సంఘం ఏది? హల్లెలూయా. హల్లెలూయా. సంఘం అంటే గుర్తుపెట్టుకో, నీ కళ్ళు తెరుచుకో. సంఘం అంటే ఎక్కడ? అది గౌని వెలుపలకు బయటకు వచ్చేసి గొలుగోత కొండ మీద కట్టబడ్డ సంఘమే నిజమైన సత్య సంఘం. అది ఉపదేశం గల సంఘం, అది లోకానికి వేరైన సంఘం. అక్కడ ఉండి నశించిపోయి లోకాన్ని రక్షించే సంఘం అక్కడుంది గొలుగోత కొండ మీద. హల్లెలూయా. ఎవరికి యెహోవా బాహువు బయలుపరచబడింది. హల్లెలూయా. ఈ బాహు బయలుపరచబడ్డ ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు, వృద్ధుడైనా, యవనస్తుడైనా, పెద్దవారైనా, చిన్న బిడ్డలైనా, ఈ వాక్యం హృదయంలో ప్రకాశిస్తుందో ప్రేమైన దేవుని బిడ్డారా, వారు ధన్యులు. ఎందుకంటే సర్వ సృష్టికర్త అయినటువంటి సర్వ శక్తిమంతుడైన దేవుడి యొక్క చెయ్యి ఆ గొలుగోత కొండలో చాపుబడ్డది. హల్లెలూయా. పరలోకం నుండి ఒక చెయ్యి చాపాడు దేవుడు. అందుకంటాడు యెషయా ప్రవక్త, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడ్డది. ఆ బాహు ఎట్లుందంట? స్వరూపమైనను సొగసైనను ఆ చెయ్యికి లేదంట. హల్లెలూయా. ధృవీకరించబడ్డ వాడిగా ఉన్నాడంట చెయ్యి, వ్యసనక్రాంతుడిగా ఉన్నట్టు చెయ్యి. ఆ చెయ్యికి సొగసు లేని స్వరూపం లేదంట, తెల్లగెర్రగా లేదంట, అది అసలు చెయ్యిలాగానే కనబడుతులేదంట. అది ఏదో ఒక రక్తం ముద్ద కనబడ్డట్టు కనబడుతుంది ఆడ, కానీ అది నా దేవుని యొక్క చెయ్యి, నా యేసయ్యనే. హల్లెలూయా. ఇక్కడ యెషయా ప్రవక్త చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుందిగా మనకు. మేము తెలియజేసిన సమాచారం ఎవరికి బయలుపరచబడింది, ఎవడు నమ్మెను. యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిందంటే ఆ చెయ్యి, బాహు అంటే ఏంది? సంస్కృత పదం. హల్లెలూయా. బాహు అంటే చెయ్యి. అది ఎవరి చెయ్యి అంట? యెహోవా బాహు అంట, అంటే దేవుడి చెయ్యి అంట. దేవుడి చెయ్యి ఎవరికి బయలుపరచబడిందంటే అర్థమైంది, దేవుడి చెయ్యి ఎవరికి కనబడ్డది. ఆ చెయ్యి ఎలాగుందో చెప్తున్నాడు యెషయా ప్రవక్త. ఎండిన నేలలో మొలిచిన లేత మొక్కవాలే అతడు ఆయన ఎదుట పెరిగేను. అతడంటే ఎవరు? చదవండి బ్రదర్నా, చదవండి. అదే వాక్యం ఉంది, చదవండి, చదవండి. యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. చాలు. హల్లెలూయా. అతడంటే నా యేసయ్య, మన ప్రభువు. హల్లెలూయా. ఆయనంటే పరలోకమందున్న తండ్రి. అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆ హస్తానికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం ఎన్నిక చేయలేకపోతేమి. మన భారములు, మన వ్యసనములు, మన రోగములైనా భరించెను. ఆయన లోకంలో నుండి కొట్టివేయబడెను. లోకమైన అంగీకరించలేదు, లోకమైన ద్వేషించినది, లోకమైన వెలివేసినది. వ్యాధిగ్రస్తుడిగా, రోగగ్రస్తుడిగా, చూడనల్లని వాడిగా, మన పాపల నిమిత్తం, మన అతిక్రమణ నిమిత్తం ఆయను అని చెప్పాడు. ఇలా అయినోళ్ళు ఎవరండి? ఎవరిట్లా అయినోళ్ళు చెప్పండి? ఎవరు?
యేసయ్యనే కదా. ఈ యేసయ్య ఏ స్థలంలో అయ్యాడు ఇట్లా? సముద్రమే నడిచినప్పుడా, లాజరును లేపినప్పుడు, సముద్రం నిలబడ్డప్పుడా, రొట్టెలు పంచినప్పుడా, పుట్టు గుడ్డువాడు కళ్ళిచ్చినప్పుడా, కోనేటి దగ్గరికి వచ్చినప్పుడా, గలిలీ సముద్రమే నడిచినప్పుడా, తుఫాను గద్దించినప్పుడా? ఎప్పుడయ్యాడు ఇట్లా యేసయ్య? చెప్పండి, ఎప్పుడయ్యాడు తెలుసా వాక్యం? హల్లెలూయా. గొల్గొతా కొండ మీద నా యేసయ్య అయ్యాడు. హల్లెలూయా. అగో ఆ యేసయ్య, ఆ దేవుడి యొక్క హస్తం అనే యేసయ్య ఎవడి హృదయంలో ప్రకాశించబడిందండి? యేషయా ప్రవక్త యొక్క ప్రవచనం ఇదే. హల్లెలూయా. మేము తెలియజేసిన సమాచారం ఆ చాపబడ్డ హస్తమే. హల్లెలూయా. ఆ హస్తం నీ హృదయంలో వెలిగించబడ్డదా? ఆ హస్తము నీ మనస్సాక్షులు వెలిగించబడ్డదా? నీ హృదయాంతరంగంలో అది ప్రకాశించిందా? ప్రకాశిస్తే గనక నీకు దుఃఖం, నీకు వేదన, నీకు నొప్పి, నీకు కన్నీరు, నీకు రోదన స్టార్ట్ అవుద్ది. హల్లెలూయా. ఇది నీలో ప్రకటించబడకపోతే నీ హృదయం విరగదండి. పాపం మీదకి నీకు ద్వేషం పుట్టదండి. లోకం మీద నీకు ద్వేషం పుట్టదు. దేవుని నమ్మని వాడి మీద, దేవుని ఏదైతే ప్రేమించిన వ్యక్తి మీద నీకు ఎలాంటి ద్వేషభావం నీకు కలగదు. నీకు మమకారం సావదు కూడా వారి మీద. లోకం మీద నీకు మమకారం సావదు. బంధువు మీద, ప్రేమ మీద నీకు మమకారం సావదు. నేను కన్నా నీ తండ్రి, నీ తల్లిని కావచ్చు, దేవుని నమ్మని వ్యక్తి మీద నీకు మమకారం ఉండదు. చూస్తావు అంతే, కానీ వారు మాట వినలేవు. మాట వింటేనే ప్రేమించినట్టు వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అదొక్కటి చేయవు నువ్వు. నీ ఫ్రెండ్ అయినా కావచ్చు, నీవెవరైనా కావచ్చు. ఆ వ్యక్తి ఈరోజు నీ మమకారం వాడి మీదకి వెళ్తుందంటే, అవిశ్వాసం మీదకి, దేవుని నమ్మని సొంత సోదరుడి మీదకి నీకు పోతుందంటే, నీ లోపల కూడా ఏముంది? నా యేసయ్య పూర్తి బయలుపరచబడని సత్యం. హల్లెలూయా. దావీదు అంటాడు, భక్తిహీనులతో నాకు పొందు లేదు, నాకు భక్తులతో సాంగత్యం చేయను, నేను నా ప్రభును గణపరచని వాడితో సాహసం చేయనంటాడు. ఈ వాక్యాలు ఊరికే రాయబడ్డాయా? ఊరికే రాయబడ్డాయండి? వచ్చింది నీకు ఈ రోషం? ఈ రోషం లేదు, ఏమి లేదు. నేను దేవుని బిడ్డ. ఎలా అయ్యావు దేవుడి బిడ్డవు నువ్వు? గొల్గొతా కొండ మీద, హల్లెలూయా, 3 మేకల మధ్యలో 2 కాళ్ళు కనబడట్లేదు, 2 చేతులు కనబడట్లేవు యేసయ్య. ఆయన కడుపు కనబడట్లేదు, ఆయన ముఖం చెంపలు కనబడట్లేదు, కన్ను కనబడట్లేవు ఆయనకు. ఎందుకు? మనందరి పాపం కొరకే, నా పాపం కొరకు, నీ పాపం కొరకే. ఏదో ఒక మాంసం ముద్ద, ఏదో సచ్చిన శవాన్ని, ఒక జంతువును కట్టేసినట్టు కనబడుతుంది శిలువ మీద. అందుకే వాక్యం రాయబడింది. ఈరోజు చాలామంది దొంగ క్రైస్తవులు నా యేసయ్యకి రక్తం సుఖ కూడా కనబడనట్టు, ఒక చెయ్యి దగ్గర, ఒక కాలు దగ్గర, ఒక డొక్క దగ్గర ఇంత ముళ్ళ కిరీటం పెట్టి ఫోటోలు గిట్టున్నాడు యేసయ్య. సైతాన్ చెప్పింది అట్లున్నాడు యేసయ్య అని. అది సైతాన్ సృష్టించింది. నా యేసయ్య అట్లా లేడు. ఆఖరి చుక్క వరకు రక్తం కార్చాడు ఆయన. లాస్ట్ నీరు గారైంది డొక్కలో నుండి. చూడనొల్లని వాడు కంటే ఆ ఫోటో చూడగా, ఆ ఫోటో ఉన్నటువంటి యేసయ్యని చూడలేరా? మరి వాక్యం చెప్తుంది, చూడనొల్లని వాడిగా అయ్యాడంట. హల్లెలూయా. ఆ తొవ్యంబడి ఏంటి జనాలు నిలబడ్డారని తొవ్యంబడి పెట్టి చూశారంట. చూస్తే ఆ శిలువ మీద ఏదో కనబడుతుంది. అటు చూడగానే అబ్బా అయితే ఎంబడి ఇట ముఖం పెట్టి చూడట వాళ్ళు. భయంకరంగా కనబడుతున్నాడు. చూడడానికి అసహ్యం కనబడుతున్నాడు. అట్లా చేసింది యేసయ్యను. నీ దుర్మార్గత, నా దుర్మార్గత, నీ బుద్ధిహీనత, నా బుద్ధిహీనత, నీ పాపం మీద ప్రేమ, నా పాపం మీద ప్రేమ, లోకం మీద నీ ప్రేమే ఆయనకు అంత భయంకరంగా శిక్షించింది. అది ఆయన పాపం కాదు, నీ పాపం, నా పాపం. దుఃఖం వచ్చింది ఎప్పుడన్నా నీకు? బాధ అనిపించిందా? లోపల నీకేమైనా నొప్పి అనిపిస్తుందయ్యా నీకు? లేదే. సంతోషంగా భక్తి చేస్తున్నావు, సంతోషంగా పాట పాడుతున్నావు, లోపల నొప్పి లేకుండా ఆరాధన చేస్తున్నావు. కన్నీరు వస్తుందా? నీ హృదయం విరిగిపోతుందా ఆయన ప్రేమ తలొస్తున్నప్పుడు? ఈ యేసయ్య ప్రకటించబడితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఖచ్చితంగా లోకాన్ని ద్వేషిస్తావు. ప్రభు నమ్మని ఎవడైనా కావచ్చు, వాడిని పక్కన పెట్టేస్తావు నువ్వు. నా యేసును గణపరిచి ప్రభు కొరకు చస్తాను, ఆయన సమస్తం అన్న వ్యక్తితో వెళ్ళిపోతావు. అపోస్తులు ఇదే పని చేశారండి. అందుకే అపోస్తులను లోకం ఏం చేసేసా,
పిచ్చోళ్ళారా మీరు మాకు అవసరం లేదన్న లోకం ద్వేషించింది అపోస్తలును. నిన్ను మతం ప్రేమిస్తుంది, కానీ మతములో నువ్వు ఉంటే గనక మతాన్ని లోకం ప్రేమిస్తుంది. ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు మతాన్ని. కానీ యేసు చెప్పినట్టుగా జీవించడానికి ఒక తీర్మానం తీసుకుని వెళ్ళు. నీ ఇంటివాడు నీకు గంజిపోయాడు. హల్లెలూయా. నీ ఇంటివాడు నిన్ను ఆదరించాడు. నువ్వు సత్యం నిలబడితే నీవెవరికి నచ్చావు? ఒక్కరికి నచ్చుతావు. ఎవరికి? నేను సృష్టించిన సృష్టికర్తకి. హల్లెలూయా, హల్లెలూయా. అంత తెగిస్తావా? రక్షణ ఊరికి దొరుకుతుందండి. పరలోకం ఊరికి దొరుకుతుంది ఒక వ్యక్తికి. వెల చెల్లించవలసిందే. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వస్తువు నువ్వు కొనాలనుకుంటావో అంత డబ్బు రేట్ ఎక్కువ ఉంటుంది దానికి. అంత పెడితేనే అది నీకు సొంతం అవుతుంది. రక్షణ ఎంత విలువైన తెలుసా? హెబ్రీ పత్రిక రచిత పౌలు గారు చెప్తాడు హెబ్రీ సంఘంతో, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఎంత గొప్ప రక్షణ అంటే ఇది. ఇంత గొప్ప రక్షణ అంటే ఏంది? దానికి అవధులు లేవు, హద్దులు లేవు. ఆ గొప్ప రక్షణ దేవుడు నీకు నాకు ఇవ్వాలని నీ కొరకు నా కొరకు చూడ అసహ్యం మారిపోతే నీకు సంతోషం అనిపిస్తుందా ఈ జీవితం అంటే? హల్లెలూయా. లోకం అంటే నీకు ఎంజాయ్ అనిపిస్తుందా? లోక పద్ధతులు అంటే, లోక పండగలు అంటే నీకు ఎంజాయ్గా అనిపిస్తుందా? జాగ్రత్త, నీ ఆత్మను పూర్తి నరకానికి పంపించుకుంటావు. పుణ్యాన్ని నరకం నువ్వేసుకుంటూ నీ చెల్తారా? అప్పుడు ప్రభువు నేను బాధ్యురాన్ని కాదు, నేను బాధ్యుని కాదు, నీ అంత నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను బాధ్యుని కాదు, నువ్వు వెళ్ళొద్దని నీకు నేను పరలోకం వదిలిపెట్టి దిగి వచ్చాను. నీకు పరలోకం వదిలిపెట్టి నేను మట్టి మీదకి వచ్చాను. పాప బురదలో దిగినాను నేను. పాపమట అసించుకొని మహాపరిశుద్ధుని ఆయన సహించాను. కుక్క రోడ్డుకి చనిపోయింది. అక్కడి నుంచి మెల్లగా నడగలుగుతావా? నువ్వు మెల్లగా నడుస్తావా? ఆ వాసన నువ్వు భరించకపోతే ఈ పాపం వాసన, ఆ కుక్క శవం కొంచెం వాసన కంటే కొన్ని 1000 రెట్ల వాసన యేసయ్య సహించాడు. అది నీ పాపం వాసన, నా పాపం వాసన, అది మన దుర్మార్గత. అది అంత సహించిన యేసయ్య నీకు ప్రేమ రావట్లేదా? ఆయన కూడా తెగించవని జీవితాన్ని, అర్పించవని జీవితాన్ని పిల్లలు అట్లా చూసుకుంటున్నావు. హల్లెలూయా. ఆ హస్తం బయలుపరచబడితే నువ్వు లోకాన్ని మర్చిపోతావు సహోదరుడా, సహోదరి. హల్లెలూయా. ఈ సుఖభోగాలను త్యజిస్తావు నువ్వు. నీ బంధాలు తెగిపోతాయి. హల్లెలూయా. యేసు బంధం నిన్ను బలంగా పట్టుకుంటుంది. హల్లెలూయా. ఆ మరణం కంటే బలమైన ఆ ప్రేమ బంధకం నీ ప్రేమతో నీ ఆత్మతో ముడేస్తుంది. ఈ దురాశను చంపేది ఏది? శిలువలో వేలాడిన యేసయ్య. ఆ సువార్త నీ దురాశను చంపేస్తుంది. అటైతే పరీక్షించుకునే జీవితాన్ని. ఎంత నీచులో మనం గుర్తించుకో. ఎంత భయంకర పాపాత్ముడో గుర్తించుకో ఒకసారి. నీ మనోనేత్రాలు చూడు ఒకసారి. ఇలాంటి దౌర్భాగ్య స్థితి పెట్టుకొని నా యేసయ్యకి దూరంగా బతుకుంటూ నా యేసయ్య బిడ్డనని చెప్పి, నా దేవుని బిడ్డనని చెప్పి వాక్యం చదవవు, బైబిల్ చదవవు, యేసయ్య గురించి ఒక ఆలోచన చేయవు. నేను సేవకుడు, నేను పాస్టర్ని, నేను విశ్వాసం, నేను సంఘ పెద్దను. మరి లోకాన్ని వదిలిపెట్టవు నువ్వు. హల్లెలూయా. మనుషుల మాట ఖచ్చితంగా లొంగిపోతావు నువ్వు. యేసయ్య మాట పక్క పెడతావు, కానీ మనుషుల మాట ఖచ్చితంగా లోబడిపోతావు. నువ్వొక దేవుని బిడ్డవా? రాజకీయ వ్యభిచారం ఉన్నటువంటి మనుషులను, పాపంలో మునిగి తేలుతున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క మాట నువ్వు జవదాటవు. నువ్వు ఒక సేవకుడివా? నువ్వు ఒక విశ్వాసివా? నీ యేసయ్యను మర్చిపోయి మళ్ళీ యేసయ్య బిడ్డని అంటావా? దేవుడు చెప్తున్నాడు, నా ఎంబడి వచ్చేవాడు తన సిలువను ఎత్తుకున్న ఎంబడి రావాలి, వాడికి మోక్షం ఉంది. ఈ వేళ పెట్టవలసిన తప్పది నీకు. నేను పెట్టను అతను కాదంటే నరకం సిద్ధంగా ఉందని గుర్తుపెట్టుకో. కాసుకొని కూర్చో నరకం కొరకు, అంతే. నరకం కొరకు కాసుకొని కూర్చో. ఎవనొస్తుడా? అమ్మాయి, ఎవనొస్తురాలు? హల్లెలూయా. బ్రదర్, సిస్టర్,
వృద్ధాప్యుడు తల్లిగారు తండ్రి మీరు ఎవరైనా కావచ్చు, నరకం నీ కొరకు కాసుకొని ఉంది, గంత ఏం లేదు. ఏడువు జరు, పశ్చాత్తాపడు, దుఃఖపడు. ఎవరన్నా యేసయ్య గురించి వినకపోతే వారి గురించి కొంచెం బాధ రానివి నీ దగ్గర, అయ్యో వీరు సరైన దేవుని మాట వినట్లేదని ఆ దుఃఖపోయి వారేమో తోకపట్టుకుని వెళ్ళిపోతావా? ప్లీజ్ నన్ను ఏమని అనుకోండి, పర్వాలేదు. హల్లెలూయా. కానీ నీ యేసయ్యని ప్రేమించాడు. నీకు ఎంత ప్రేమించాడు తెలుసు యేసయ్య నిన్ను? అంత యేసయ్య ప్రేమిస్తున్న నువ్వు ఇంత చులకన చేస్తావా యేసయ్యను? ఆయన వాక్యం అంటే ఇంత నిర్లక్ష్యం చేస్తావా? ఇది సమంజసమేనా? ఇది నీకు న్యాయమా? ఇది నీకు న్యాయమా? కాదండి. ఆయన గౌను వెలుపల శ్రమ పొందాడు. నీ ఆత్మకు రక్షణ కావాలంటే, నీ ఆత్మ రక్షించబడాలంటే, నీకు ఆ మోక్ష భాగ్యం దొరకాలంటే నువ్వు కూడా గవిని దాటవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా గవిని దాటవలసింది, నిర్దాక్షిణ్యంగా గవిని దాటవలసిందే. గవిని దాటి ఎవరు రారు. నీకుంటే కనుక నీకు మనసు, నువ్వు బయటికి రా. నీ చుట్టం రాడు, నీ తల్లి రాడు, నీ తండ్రి రాడు గవిని వెలుపలికి. నీ మామ రాదు, నీ అత్త రాదు, నువ్వే బయటికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఊరికే చెప్పట్లేదండి. ఒక వాక్యం చూడండి, నేను ముగిస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చదవండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపల శ్రమ పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో యెషయా ప్రవక్త ఇదే ప్రవచిస్తున్నాడు. ప్రభు చేత పిలువబడిన దైవజనుడు, అపోస్తలుడు ఇదే విషయంతో ముగిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రజలను పరిశుద్ధపరచడానికి, ఈ అపవిత్రతను, ఈ పాపాన్ని, ఈ దురాశలను కడగడానికి కొరకు, అందరిటినండి, కడగడానికి కొరకు నీ పాపాన్ని, నీ అపవిత్రతను, నీ చెడ్డ మనసును, చెడ్డ ఆలోచనలను, చెడ్డ తలంపులను కడగడానికి కొరకు యేసయ్య ఏం చేస్తుండట? తన స్వరక్తమును చేలబట్టుకొని బయలుదేరుతుండంట. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాడు యేసయ్య? యేసయ్యా నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? నీ రక్తం పట్టుకొని అంటే, నా రక్తం పట్టుకొని నేను బయటికి వెళ్ళిపోతున్నా. గవిరంటే లోకం, యెరూషలేము అంటే లోకమే. హల్లెలూయా. కింద యెరూషలేము, పైన యెరూషలేము అనుకో, తప్పుడు అర్థం చేసుకోకు. హల్లెలూయా. ఆ రోజు యెరూషలేము వీధుల్లో, ఈరోజు భూమి మీద ఉన్నటువంటి పాలస్తీనా దేశంలో అక్కడ ఉన్నటువంటి యెరూషలేము వీధుల్లో ప్రభు నడిచాడు శిలువను ఎత్తుకొని. ఎక్కడికి వెళ్తున్నాడు యేసయ్య? గవిని దాటిపోతున్నాడు, సిటీ దాటిపోతున్నాడు. హల్లెలూయా. రొట్టెలు తిన్న వారందరూ, స్వస్థ పొందుకున్న వారందరూ కూడా గవిని వరకే వచ్చారు, రిటర్న్ వెళ్ళిపోయారు అందరూ. హల్లెలూయా. ఏడ్చారు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ తెగించిన వాడే, ప్రభు అచంచలమైన ప్రేమ పొందుకున్న కొందరు స్త్రీలు, యోహాను, మరియా, గవిని దాటి యేసు వెంబడి వస్తుంది ఆమె. హల్లెలూయా. సచ్చినా పర్లేదు, నా యేసయ్యతో కూడా అక్కడికి మమ్మల్ని కొట్టేసి చంపేసిన పర్లేదు అన్నట్టుగా వారందరూ బయలుదేరుతున్నారు. హల్లెలూయా. ఈ సినిమా అబద్ధం సృష్టించారు ఈ బుద్ధిమంతులు. అంతమంది ఎవరు వచ్చారండి యేసయ్య వెంబడి గవిని వెలుపలికి? హల్లెలూయా. అంతమంది ఎవరు వచ్చారు? ఎవరు రాలే? సూసన్న, మరియా, హల్లెలూయా, యోహాను, మగ్దలేన మరియా, వేరే శిలువ దృశ్యం వరకు వచ్చారు. ఏం చేయడం కంటే రక్తం పట్టుకొని పోతుండే యేసయ్య? ప్రజలను పరిశుద్ధపరచబడాలంట. హల్లెలూయా. నా ప్రాణం ఒకటి, నా పాపం ఒకటే కాదు, నా శరీరం, నా ప్రాణం, నా ఆత్మ మూడుటి నిందారహితంగా చేయడానికి కొరకు రక్తం పట్టుకొని పోతున్నాడు. హల్లెలూయా. ఈ రక్తం పట్టుకొని ఎక్కడ పోతున్నాడు ఆయన? గవిని వెలుపలికి. ఎక్కడికి? ఎక్కడ పోయి ఆగాడు? కల్వరి కొండ మీద 3 మేకల మధ్యలో అక్కడ ఆగాడు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి, రక్తం ఎక్కడుంది ఇప్పుడు యేసయ్యది? చెప్పండి, రక్తం ఎక్కడుంది? చెప్పరా? అర్థమవుతలేదా? యేసయ్య రక్తం పట్టుకుని పోతున్నట్ట, చదువుతున్నాం కదా. పట్టుకుని పోతుంటే ఎక్కడుంది ఇప్పుడు రక్తం? గౌని బయట ఉందా? గౌని లోపల ఉందా?
గౌను బయట ఉంది. అంటే లోకములు ఉన్నదా, లోకానికి బయట ఉందా? లోకానికి బయట. హల్లెలూయా. లోకానికైనా బయట ఉన్నాడు. నీవు లోకం దాటకపోతే నీకు రక్షణ లేదు. మీ పాస్టర్ దాటట్లేదు, నువ్వు కూడా దాటకుండా కూర్చుంటే నీ పని అయిపోయినట్టే. హల్లెలూయా. అందుకే నా ప్రభు అన్నాడు, ఏ పాస్టర్ పేరు జీవలేడు యేసయ్య. ఏమంటే తెలుసా, నా గొర్రె నా స్వరం వింటది, అది నా స్వరాన్ని వెంబడిస్తుంది. హల్లెలూయా. యేసయ్య మాట్లాడుకుంటూ రక్తం పట్టుకొని, హల్లెలూయా, వ్యసన పడుతూ రోధిస్తూ ఏడుస్తూ రక్తం పట్టుకొని ఎటుపోతున్నాడు ఆయన గొర్రె ఆయనకనే పోతుంది. హల్లెలూయా. పాస్టర్ అమ్మో గొలగొత్త దగ్గరికి వస్తే ఏమవుతుంది? నాకు ఏమవుతుంది? ఆడెవడున్నాడు? అక్కడ విన్నోడు ప్రసంగం చేస్తే ఆ ప్రసంగం విన్నోడు ఎవడు రాడు. హల్లెలూయా. ఎవడు నమ్మినా యెషయా ప్రవక్త ప్రవచించాడు కదా. ఎవడు నమ్మాడు? ఎవడు నమ్మట్లేదంట. అద్భుతమైతే నిండిపోతారు. జ్ఞానబోధ చేస్తే వస్తారు బాగా. జ్ఞానం నేను రక్షిస్తుందా? అద్భుతం నేను శరీరానికి స్వస్థిస్తే కానీ నీ ఆత్మకు పాపం పోగొడుతుందా? అందుకే ఈరోజు చాలామంది గొలగొత్త దృశ్యం దగ్గర లేరు. ఆడ ప్లేస్ ఖాళీ అవుతుంది. హల్లెలూయా. అపోస్తుల కాలముల స్థలంలో ఫుల్ జనం నిండిపోయారు. ఆ శిలువ సువార్త దగ్గర చాలామంది నిలబడిపోయారు. అక్షరాన్ని గొలగొత్త అంటే అక్షరం గొలగొత్త గురించి చెప్పట్లే నేను. ఆ స్థలం గురించి ప్రకటిస్తున్నప్పుడు ఆ గొలగొత్త స్థలం చాలా, ఒక్కరోజు ఆ స్థలం గురించి, ఆ గొలగొత్త కొండ మీద ఉన్న దృశ్యం గురించి పేతురు లేచి ప్రసంగిస్తే 3000 మంది ఆ కొండ దగ్గరికి, ఆ శిలువ దగ్గరికి అందరూ వచ్చి తలదించుకున్నారు. ఏడుసుడే స్టార్ట్ అయింది ఇక రోదన. హల్లెలూయా. ఎవరు చచ్చారని ఎడుతున్నారు ఏమో అంటాడు. సంతోషంగా షేర్ మీకు ప్రార్థించి అప్పుడు అయ్యగారులు విశ్వాసులు. కానీ గొలగొత్త కొండ ఎవరి హృదయంలో ప్రకాశించబడుతుందో శిలువ దృశ్యం, వారు ఎక్కడ కూర్చున్నా ఉట్టిగా ఎడవరు నోరుతోని కన్నీళ్ళు వస్తాయి. హల్లెలూయా. కొందరు అని ఎడతారు, సప్పుడు వస్తుంది, కళ్ళకి నీళ్ళు మాత్రం గారాయి. ఇసొంటి ఏడుపు కూడా నాకు నచ్చదు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే నువ్వు కడగబడాలంటే ఎక్కడికి పోవాలన్నట్టు? ఇప్పుడు బయటికి పోవాలన్నా లోపల ఉండాలనా? హల్లెలూయా. ఆ కలువరి కొండ కాడికి వెళ్ళాలి నువ్వు. అప్పుడు ఆ శిలువ యొక్క శక్తి నీ దురాశను చంపుతుంది, నీ శరీరాన్ని చంపుతుంది, నీ కోరికలను చంపుతుంది. అప్పుడు కోరికలతో వెళుతున్న వారు చూసి నువ్వు వెళ్ళలేవు. దురాశ వెంబడి వెళ్తున్న వారు చూసి నువ్వు వెళ్ళలేవు నువ్వు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు సంబంధులు ఏం చేస్తారు తెలుసా? శరీరంను, దాని ఇచ్చను, దాని దురాశలతోనూ సిలువ వేస్తున్నారంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. వేస్తున్న సిలువకు నీ ఆశలను, ఆశలు చూసిన కొద్ది మేర అనిపిస్తుంది లోపల. నేను కూడా పోతే బాగుండుగా. హల్లెలూయా. నేను కూడా అట్లా ఉంటే బాగుండుగా. నేను కూడా అట్లా చేస్తే బాగుండుగా. ఏం చేస్తావు మరి? రక్షణ కావాలా? హల్లెలూయా. నీ ఆత్మ రక్షణ దొరకాలంటావా? నిజమేనా? హల్లెలూయా. అంటావా రక్షణ దొరకాలంట బ్రదర్? రక్షణ కావాలనా? హల్లెలూయా. సిస్టర్ రక్షణ కావాలనా? రక్షణ కావాలంటే నువ్వు ఎరిసిలో ఉంటే దొరకదు, నువ్వు లోకం ఉంటే దొరకదు, నువ్వు బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. యేసయ్య బయటికి పోయాడు, రక్తం పట్టుకొని పోయి ఉట్టిపోయాడు ఆయన. మరి ఆ రక్తంగా నీ పాపాన్ని కడుగుతుంది. ప్రతి పాపాన్ని క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధుడిగా నీతిమంతుడు చేయను అని 1 యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం 7వ వచనం చెప్తున్నాడు యోహాను. ఆయన కుమారుడు యొక్క రక్తం ప్రతి పాపమును కడిగివేయను. నేను పాపిని నువ్వు ఒప్పుకున్న ఎడల మరి ఎక్కడ ఒప్పుకోవాలి, ఎక్కడ కడుక్కోవాలి? నువ్వు గౌని బయటికి కదా. హల్లెలూయా. మరి గౌని లోపల ఏముంది? గౌని లోపల ఏముంది? లోకములు ఏమున్నది? పాపమైన బురద ఉందా లేదా? ఎవరన్నా బురదలు నిలబడి స్నానం చేసుకున్న వాళ్ళు చూశారా మీరు ఎప్పుడన్నా? చెప్పండి. బురదలు నిలబడి స్నానం చేసుకుంటే వాళ్ళు చూసారా? సబ్బు పెట్టుకుంటే బాగా సబ్బు రాస్తా ఉన్నాడు, బురదలు నిలబడితే ఇక్కడ బురదల రాస్తా ఉన్నాడు సబ్బు, మంచి స్నానం చేసుకోవడం, షాంపూ పెట్టుకుంటా ఉన్నాడు, మంచి ఫుల్గా కడుతున్నాడు, మంచి చేస్తున్నాడు స్నానం. చూసి రిసెంట్లో ఎక్కడన్నా చిచి బురద అంటుంది కింద నిలబడితే అని బండ మీద ఎక్కి స్నానం చేస్తాడు, వంకుంట నీళ్ళు తీసుకుంటూ స్నానం చేస్తాడు కదా బండ మీద నిలబడి. కానీ బురదలు నిలబడి మట్టి మీద నిలబడి స్నానం చేస్తాడు. ఏమన్నా చూసినావా? మీరు చాలామంది క్రైస్తవులు మేము స్నానం చేసినామండి అంటారు. ఎక్కడ చేశారా అంటే మట్టిలో నిలబడి స్నానం చేసుకున్నాం మేము. నీదొక స్నానమా? దయ్యం చెప్పించేమో నీకు స్నానం. హల్లెలూయా.
ఈ లోకాధికారి సైతాన్ని మట్టిలో నిలబెట్టి నిన్ను ఆడు చేపించాడు నీకు స్నానం. నా ఏసే చేపించలేదు. నా ఏసే చేపించే ఎక్కడ స్నానం? గొలుగొత్త కొండ దగ్గర. రక్తం అక్కడ పోయింది, ఈడ లేదు రక్తం. పోతావా ఆయన వెనక? వస్తారా? ఆ రోజు ఎవరు రాలేరంట అక్కడికి. ఒక ఆయన అడిగండి ఈరోజు నాకు, హల్లెలూయా పాస్టర్ గారు ప్రార్థనకు ఒక సండే వచ్చి వాక్యం అంటున్నారు, మరి మీ దగ్గర ఎంతమంది వస్తారండి పాస్టర్ గారు, ఎంతమంది విశ్వాసాలు వస్తారండి అని అడిగాడు. నేను అబద్ధం ఆడను, ఫుల్గా వస్తారని అనలే నేను. హల్లెలూయా. ఏమని చెప్పినా? ఫుల్గా వస్తారండి, 3 రూములు నిండిపోతారని చెప్పలేను, ఉన్నది చెప్పాలి, అబద్ధం ఆడద్దుగా. నేనన్నా అందరు వస్తే 15 లేక 20 మంది అవుతారు బ్రదర్ అని చెప్పిన. అంటే ఏం చేశాడు తెలుసా? సరే పాస్టర్ గారు, మా వాళ్ళు అందరు దగ్గర ఉంది ఒక చర్చి, ఆడికి పోదామంటారు అంటే సరే మంచిది వెళ్ళండి మరి అని చెప్పి. హల్లెలూయా. అంటే దోసుకొనాలి నాకు లేదు. అబద్ధ బోధ మట్టి మీద నిలబెట్టి నీళ్ళతో ఆ స్నానం చేయకుండా స్నానం చేశారని చెప్పేటోళ్ళు ఉన్నారు ఆడ. ఏ సేవాకి ఉన్నదో చెప్పట్లేదు, వాళ్ళ మనస్సాక్షి ఎట్లా కడగబడుతూ చెప్పట్లేదు. హల్లెలూయా. యూదులు మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మాకు దేవుడు ఉన్నాడు, నువ్వేందు మాకు చెప్పేదని యేసయ్యను అన్నారు, అపొస్తలుడైన పౌలుని అన్నారు. కానీ పౌలు ఏమన్నాడు? మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు, మాకు పరలోకం వద్దని మిమ్మల్ని మీరే అనుకుంటున్నారు, యేసు వద్దని అంటున్నారు. కనుక అట్టయితే మేము అన్ని జనులకు నా యేసుని చెప్తామని వెళ్ళిపోయారు వాళ్ళు. క్రైస్తవ పాస్టర్ గారు మాకు తెలుసు వాక్యం. ఏం తెలిసింది? తెలిసి చెప్పొకసారి ఏం చెప్పడు, మళ్ళా తెలిసిందట. హల్లెలూయా. మరి ఇలా చెప్పాలని వద్దా? చెప్పే ధర్మం దేవుడు ఇచ్చాడా లేదు సేవకుడికి? ఇది అపార్థం అనార్థం అర్థమవుతుంది చాలామందికి. ఏం అనార్థం కాదు, అపార్థం కాదు, ఇది ఉన్నది ఉన్నట్టు చెప్పడం అవుతుంది. హల్లెలూయా. అట్లయితే ఇప్పుడు మేము దేవుని బిడ్డారా, ఆయన రక్తం పట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు, నువ్వు కూడా లోకానికి బయటికి రా. అందరు లోకంలో ఉన్నారు. హల్లెలూయా. లోకంలో చాలామంది ఉన్నారు. లోకం నుంచి ఏం చేస్తున్నారు? భక్తి చేపిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చర్చి లోకం కట్టారు. కానీ లోకం దాటి అరణ్యానికి ఎవరు రావట్లేదు. హల్లెలూయా. అరణ్యంలో సుఖము దొరకదు. అరణ్యంలో నీ శరీరానికి ఎంజాయ్మెంట్ ఉండదు. అరణ్యంకి వస్తే శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, తలంపులు, దృశ్యాలు అరణ్యాన్ని కనబడవు. ఆడ కనబడుతుంది ఒక్కటే, దేవుని వాక్యం. హల్లెలూయా. అక్కడ కనబడుతున్న వారు ఒక్కరే, దురాశ చంపుకునేవారు అరణ్యంలో. లోకంలో వారు ఎవరు తెలుసా? దురాశలు పెంచుకునేవారు కనబడతారు అక్కడ. నువ్వు అరణ్యంకి వస్తే అక్కడికి వచ్చేవారు ఎవరు? కొద్దిమంది వస్తారు. ఆ కొద్దిమంది ఎవరు తెలుసా? దురాశ చంపేవారు, అంధకారికలు ఖండించేవారే అరణ్యంలో ఉంటారు. నువ్వెక్కడ వస్తావు? అరణ్య సంఘంలోకి వస్తావా? లోకంలో బురదలో కూర్చున్న సంఘంలోకి వస్తావా? సంఘంలో ఉంటావా? నువ్వే తెలుసుకో. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకో కళ్ళు మూసుకొని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా.